రైట్ డీటెయిల్స్ చూస్తే కేజ్రీవాల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో సిబిఐ అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం విచారణ జరపనుంది. రైట్ ఈ రోజు కేజ్రీవాల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ అరెస్ట్, అదేవిధంగా ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సిబిఐ పిటిషన్ ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆశ్రయించారు. హైకోర్టులో మరి కాసేపట్లో పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. దాదాపు ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. గత సోమవారం అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు కూడా చేశారు. దాదాపు 3 రోజుల పాటు కూడా సిబిఐ తన కస్టడీలోకి తీసుకొని 3 రోజుల పాటు కూడా కేజ్రీవాల్ ను విచారించింది. విచారణ అనంతరం కూడా ఆయనకు 14 రోజుల పాటు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. మొదటగా లిక్కర్ కేసులో ఓవైపు ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో కొనసాగుతున్నారు. అనంతరం అదే కేసులో ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది. మొదట సంబంధించిన అంశంలో ప్రధానంగా సిబిఐ యొక్క పిటిషన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు మరి కాసేపట్లో పిటిషన్ విచారణకు రాబోతుంది. అయితే ప్రధానంగా సిబిఐ ఈ కేసులో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది, అసలు ఢిల్లీ లిక్కర్ కేసులు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ₹1 కూడా ఆధారం దొరకలేదు. కావాలన్నా తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, కావాలని తన పైన పొలిటికల్గా ఒక కేసులు పెట్టారనేది కూడా మొదటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ చెప్తూ వస్తున్న నేపథ్యం. తాజాగా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్కి ఎంత మేరకు ఆయనకు ఉపశమనం ఇస్తుంది, ఒకవేళ నిజంగానే హైకోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందా లేదా, ఢిల్లీ హైకోర్టు ప్రధానంగా సిబిఐకి సంబంధించిన కేసులో ఎంత మేరకు ఆయనకు ఉపశమనం కల్పిస్తుందనేది కూడా మరి కాసేపట్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో ఇటీవల చూసాము, ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కూడా ఇటీవల అరెస్ట్ అయింది. ఆమెకు సంబంధించిన విచారణకు సంబంధించిన బెయిల్కి సంబంధించిన తీర్పు కూడా నిన్న ఢిల్లీ హైకోర్టులో వచ్చింది. తీర్పు సందర్భంలో కూడా గతంలో వినిపించిన వాదనలకే కోర్టు కూడా ఆ వాదనలు పరిగణన తీసుకుని అందులో భాగంగా ఆమెకు బెయిల్ రద్దు చేసింది. తాజాగా ఇప్పుడు సిబిఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసేట అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా ఎంతమేరకు కోర్టు ఆయనకు ఉపశమనం కల్పిస్తుంది, లేదంటే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుదీర్ఘంగా విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా అటు సిబిఐ తరఫున కూడా న్యాయవాదులు హాజరయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పింగ్గా ఉన్నారు. మొదటి నుంచి కూడా మొత్తం లిక్కర్ పాలసీ సంబంధించిన అంశంలో సౌత్ లాబీ కావచ్చు, అదేవిధంగా ఓవరాల్గా పాలసీ సంబంధించిన అంశంలో కూడా కేజ్రీవాల్ అన్ని తానే ముందు నడిచాడు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాలే ఉన్నారు. అందులో భాగంగానే ఆయన సుదీర్ఘంగా విచారించామని ఇటీవల రౌజెవెన్యూ కోర్టు ముందు సిబిఐ ఆయన ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు ధర్మాసనం ముందు కేజ్రీవాల్ తరఫున కూడా ఎలాంటి వాదనలు కొనసాగుతాయనేది కూడా మరి కాసేపట్లో వేచి చూడాల్సి ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్.